హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 9th జూలై కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ కంపెనీ హ్యాస్ పేటెంటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డిఫెన్స్ డ్రోన్ సిమ్యులేటర్? భారతదేశపు తొలి స్వదేశీ రక్షణ డ్రోన్ సిమ్యులేటర్ కు పేటెంట్ పొందినటువంటి కంపెనీ ఏది అంటే ఐజీ డ్రోన్స్. ఇది ఐజీ డ్రోన్స్ భారతదేశంలో స్వదేశీ రక్షణ డ్రోన్ సిమ్యులేటర్ అంటే ఒక అనుకరణ యంత్రం కు పేటెంట్ పొందినటువంటి తొలి భారతీయ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇది పూర్తిగా భారతదేశంలో రూపకల్పన చేయబడినటువంటి సిమ్యులేటర్ అండి. అంతేకాకుండా ఇది సైన్యం, నౌకాదళం, వాయుసేన మరియు పారామిలిటరీ దళాలకు వాస్తవికతతో కూడినటువంటి అంటే ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత శిక్షణను అందిస్తుంది. జిపిఎస్ లేని ప్రాంతాలు మరియు బహుడ్రోన్ మిషన్ల వంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా ఇది మద్దతిస్తుంది. అంతేకాకుండా విదేశీ వ్యవస్థలపై ఆధారాన్ని తగ్గించి ఆత్మనిర్భర్ భారత్ దృష్టిని ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడుతుంది. విచ్ కంట్రీ ఆనర్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విత్ ద కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనోస్ ఎయిర్స్ డ్యూరింగ్ హిస్ రీసెంట్ అఫీషియల్ విజిట్? తాజా అధికారిక పర్యటన సందర్భంగా బ్యూనస్ ఐరిస్ నగరపు కీ టు ది సిటీ గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందజేసినటువంటి దేశం ఏది అంటే అర్జెంటీనా అండి. ఏ గౌరవాన్ని ఇచ్చింది అంటే కీ టు ద సిటీ గౌరవాన్ని ఇచ్చింది. ఎవరు ఇచ్చారు అంటే బ్యూనస్ ఐరిస్ నగర అధిపతి అయినటువంటి జార్జ్ మాక్రీ. అంతేకాకుండా భారత్ అర్జెంటీనా సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ గారి యొక్క పాత్రను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. ఇది 57 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని అర్జెంటీనాకు పర్యటన చేసిన సందర్భంగా కూడా చరిత్రలో నిలిచింది. ఇక్కడ మనం రివిజన్ పాయింట్ ఒకటి చేసుకోవాలండి. మనం లాస్ట్ వీక్ లో అదేవిధంగా 3 to 4 days నుంచి మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్రినిడాడ్ అండ్ టొబాకో కూడా పర్యటించారు. అందులో ఆయనకు వారి యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో కూడా ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమాని మహామా మోదీ గారికి ఘనా దేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా ను ప్రదానం చేశారు. సో మీకు ఈ రెండింటిలో ఆల్రెడీ ఈ పురస్కారాలు ఘనా నుండి అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాకో ఉంది కాబట్టి మీరు ఈజీగా ఒకవేళ ఎగ్జామ్లో వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ కీ టు ది సిటీ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది. అదే కాకుండా అక్కడ ఎలాంటి కీ నోట్ లేదు కాబట్టి మీరు దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏది కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనోస్ ఎయిర్స్ ఏ దేశం ఇచ్చింది అంటే అర్జెంటీనా. One Dhan Vikas Kendras was recently set up by the Andaman and Nicobar Islands Administration for which tribe? అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రభుత్వం ఇటీవల వన్ ధన్ వికాస్ కేంద్రాన్ని ఏ గిరిజన సమూహం కోసం ఏర్పాటు చేశారు అంటే ఓంగే అండి. సో అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వం లిటిల్ అండమాన్ లోని డుగాంగ్ క్రీక్ వద్ద ఓంగే తెగ కోసం వన్ ధన్ వికాస్ కేంద్రాన్ని స్థాపించింది. ఇది ప్రత్యేకంగా పరిగణించబడే పలు వల్నరబుల్ గిరిజన సమూహాలు అంటే పివిజిటీస్ లో ఒకటైనటువంటి ఓంగే తెగకు చెందినటువంటిది. ఇది ఏ కార్యక్రమంలో భాగంగా చేపట్టబడింది అంటే పిఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా. జన్మన్ అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఈ కార్యక్రమంలో భాగంగా కొబ్బరి నూనె మరియు కోపరా అంటే కొబ్బరి వంటి విలువ ఆధారిత కొబ్బరి ఉత్పత్తుల ద్వారా స్వయం ఆధారిత జీవనాన్ని ప్రోత్సహించడమే దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ జాతుల కోసం ఏర్పాటు చేశారండి? ఓంగే జాతుల కోసం. ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ దీవులు. ఏ కేంద్రాస్ అంటే వన్ ధన్ వికాస్ కేంద్రాస్. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే పిఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా. Where was the International Conference on Sustainable and Responsible Mining 2025 held?
సస్టైనబుల్ మరియు బాధ్యతాయుత మైనింగ్ 2025 అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్ హైటెక్ సిటీలో నిర్వహించడం జరిగింది. దీనికి నాయకత్వం వహించింది మాత్రం బొగ్గు మంత్రిత్వ శాఖ. Recently, the Indian women's football team qualified for the 2026 AFC Women's Asian Cup. Which country will host the tournament? ఇటీవల భారత మహిళల ఫుట్బాల్ జట్టు 2026 ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ కు అర్హత పొందింది. ఎవరిపై విజయం సాధించి వీరికి అర్హత లభించింది అంటే థాయిలాండ్ పై అండి. సో ఈ టోర్నమెంట్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఆస్ట్రేలియా. ఎప్పుడు అంటే 2026లో. Which state government unveiled the Amaravati Quantum Valley plan to attract $1 billion in investment by 2029? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా దీంట్లో ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. 2029 నాటికి $1 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రణాళికను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది అమరావతిని క్వాంటమ్ సాంకేతికత కోసం గ్లోబల్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు లక్ష్యం 2 విడతలలో ఉంటుందండి. ఫస్ట్ ఏ లక్ష్యాన్ని సాధించాలి? 2020 నాటికి 27 జనవరి నాటికి కనీసం 500 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలి. అంతేకాకుండా 2029 జనవరి 1 నాటికి మొత్తం $1 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్స్, సెన్సింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలపై దృష్టిని సారిస్తుంది. సో ఇది భారతదేశంలోని అతి పెద్ద ఓపెన్ టెస్ట్ బెడ్ అయినటువంటి ఇది ఇంపార్టెంట్ ఏది క్యూ చిప్ ఇన్ను 1 సంవత్సరం లోపు ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా IBM, TCS, IIT మద్రాస్ వంటి గ్లోబల్ టెక్ సంస్థలతో భాగస్వాములుగా కూడా ఉన్నాయి. సో 2035 నాటికి 2035 నాటికి భారతదేశపు క్వాంటమ్ రాజధానిగా, అంతేకాకుండా డీప్ టెక్ ఇన్నోవేషన్ కు గ్లోబల్ హబ్గా మారే లక్ష్యంతో అమరావతి ప్రతి సంవత్సరం వరల్డ్ క్వాంటమ్ ఎక్స్పోను కూడా నిర్వహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద మన మిత్ర ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ గవర్నెన్స్ త్రూ వాట్సాప్ ద్వారా పాలనను మెరుగుపరిచేందుకు మన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మన మిత్ర అనే భారతదేశపు మొట్టమొదటి వాట్సాప్ ఆధారిత పాలనను వేదికగా ప్రారంభించింది. ఎవరి సహాయంతో అంటే మెటా సహకారంతో అభివృద్ధి చేసిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాట్సాప్ ద్వారా ఎన్ని సేవలు అంటే 161 ముఖ్యమైన ప్రభుత్వ సేవలను అందించడం ద్వారా స్నేహితుడికి మెసేజ్ పంపినంత సులభంగా సేవలు అందించడమే దీని యొక్క ముఖ్య లక్షణంగా పెట్టుకోవడం జరిగింది. విచ్ ఇన్స్టిట్యూట్ లాంచ్డ్ ద భారత్ ఇనిషియేటివ్? భారత్ అంటే బయోమేకర్స్ ఆఫ్ హెల్తీ ఏజింగ్, రెసిలియన్స్, అడ్వర్సిటీ అండ్ ట్రాన్సిషన్స్. భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే IISc బెంగళూరు. ఎందులో భాగంగా అంటే లాంగిటివిటీ ఇండియా ప్రోగ్రామ్ కింద దీనిని ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశానికి ప్రత్యేకమైన ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యానికి సంబంధించినటువంటి బయోమార్కర్లను గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది అధ్యయనం చేస్తుంది అంటే జన్యు, అణు మరియు పర్యావరణ కారకాలపై ఇది అధ్యయనం చేస్తూ డయాగ్నోస్టిక్స్ మరియు వ్యక్తిగత వైద్య సేవలను దేనికోసం అండి ముఖ్యంగా అంటే వ్యక్తిగత వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్లను ఉపయోగించుకోనుంది. ఇదంతా అడగపోయినా భారత్ ఇనిషియేటివ్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది అని అడగచ్చు. ఏది? IISc బెంగళూరు. ఇది వృద్ధాప్యానికి సంబంధించిందండి. Who inaugurated the National Bio Bank at CSIR IGIB అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ టు అడ్వాన్స్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. భారతదేశంలో వ్యక్తిగత వైద్య సేవలను అభివృద్ధి చేయడానికి సిఎస్ఐఆర్ ఐజిఐబిలో నేషనల్ బయో బ్యాంక్ ను ఎవరు ప్రారంభించారు? ఎవరంటే అండి జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రారంభించారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ ఐజిఐబి ఫినోమ్ ఇండియా నేషనల్ బయో బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ ఆధునిక సదుపాయం భారతదేశానికి స్వంతంగా దీర్ఘకాలిక ఆరోగ్య డేటాబేస్ ను నిర్మించడంలో ఒక ప్రధాన అడుగుగా నిలిచనుంది. అంతేకాకుండా ఇది జన్యు జీవనశైలి మరియు క్లినికల్ డేటాను ఉపయోగించి వ్యక్తిగత వైద్య ఇది దేన్ని అందిస్తుంది అంటే వ్యక్తిగత వైద్య చికిత్సలను అందించేందుకు తోడ్పడుతుంది. సో ఇలా కాకుండా ఇలా కూడా అడగచ్చు, నేషనల్ బయో బ్యాంక్ ను ఎక్కడ ప్రారంభించారు అంటే సిఎస్ఐఆర్ ఐజిఐబిలో ప్రారంభించారు, ఢిల్లీలో. ఎవరు ప్రారంభించారు అంటే జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఇది తోడ్పడుతుందంటే వ్యక్తిగత వైద్య చికిత్సలను అందించడానికి దోహదపడుతుంది. Which month has been designated as the Sarcoma Cancer Awareness Month? సర్కోమా క్యాన్సర్ అవగాహన నెలగా ఏ నెలను గుర్తించారు అంటే జూలై నెలనండి. సో ఇది ఎముకలు మరియు మృదుల కణజాలాలను ప్రభావితం చేసేటువంటి అరుదైన క్యాన్సర్ అయిన సర్కోమా గురించి అవగాహన పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. Who recently won the rapid event title at the Zagreb 2025 Grand Chess Tour? జాగ్రెబ్ 2025 గ్రాండ్ చెస్ టూర్ లో ర్యాపిడ్ ఈవెంట్ టైటిల్ ను ఇటీవల గెలుచుకున్న ఆటగాడు ఎవరు అంటే గుకేష్. ఎవరిపైన ఆయన విజయం సాధించారు? ఆల్రెడీ మ్యాగ్నస్ కార్ల్సన్ పైన ఆయన విజయం సాధించారు. దీంట్లో మాత్రం వెల్స్ లే పైన విజయాన్ని సాధించారు. Where has SAIL, Steel Authority of India Limited, recently opened its first foreign office? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సెయిల్ ఇటీవల అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇటీవల తన తొలి విదేశీ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారంటే దుబాయ్లో ప్రారంభించారండి. దుబాయ్లో యుఏఈలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క లక్ష్యం ఏమంటే ఉక్కు ఎగుమతులను పెంపొందించడం, అంతేకాకుండా భారత్ యుఏఈ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, అంతేకాకుండా 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎక్కడ స్థాపించారు అంటే దుబాయ్లో స్థాపించారు. లక్ష్యం ఏమిటి అంటే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించడమే దీని యొక్క లక్ష్యం. Who has recently been appointed as a new CEO of the International Cricket Council? ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే సంజోగ్ గుప్తా. ఈయన క్రీడల ప్రసార రంగంలో అనువగుడైనటువంటి గుప్తా గారు జియో స్టార్ స్పోర్ట్స్ యొక్క మాజీ సీఈఓగా కూడా పనిచేశారండి. ఈయన ఎవరి స్థానంలో వచ్చారంటే జియో ఆల్డ్రైస్ యొక్క స్థానంలో ఈయన సీఈఓగా నియమింపబడడం జరిగింది. ఎవరికి సీఈఓగా అండి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి. Which Indian state has recently implemented the predictive death model for tuberculosis patients? క్షయ వ్యాధి అంటే టీబీ రోగుల కోసం ప్రిడిక్టివ్ డెత్ మోడల్ ను ఇటీవల అమలు చేసిన భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తమిళనాడు అండి. ఈ మోడల్ ను టీవీ సేవ అంటే సివియర్ టీబీ వెబ్ అప్లికేషన్ లో భాగంగా రూపొందించారు. దీనిని ఐసీఎంఆర్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ ఇది ఇంపార్టెంట్ ఏది అభివృద్ధి చేసింది అంటే ఐసీఎంఆర్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ దీనిని అభివృద్ధి చేసింది. ఇది టీబీ ఉన్న వయోజనులలో నిర్ధారణ సమయంలో మరణించే అవకాశాన్ని లెక్కిస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన స్థితిలో ఉన్న రోగులను తక్షణం ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఇది ఆరోగ్య కార్యకర్తలకు కూడా సహాయం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీబీ మరణాల రేటును తగ్గించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. Recently, Microsoft officially closed its operations in which country after 25 years? ఇటీవల మైక్రోసాఫ్ట్ 25 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా మూసివేసింది అంటే పాకిస్తాన్ అండి. ఈ నిర్ణయం మైక్రోసాఫ్ట్ గ్లోబల్ పునర్వ్యవస్థీకరణ వ్యూహంలో భాగంగా క్లౌడ్ ఆధారిత
భాగస్వామ్య మోడల్ వైపు మారడాన్ని సూచిస్తుంది. సో ఇది ఇవాల్టి క్విజ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ని మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాము. తెలియకపోతే ఒకసారి అక్కడ కరెంట్ అఫైర్స్ ని రిఫర్ చేసి ఆన్సర్ ని కమెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.